Namaste and welcome back to my channel. I'm Naveen Gaur and welcome back to the new vlog. తెలుగు బెస్ట్ వ్లాగర్, బెస్ట్ యూట్యూబర్ అండ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. మన గిఫ్ట్లో చూడడం మళ్ళీ షురూ అయిపోయింది. ఇప్పుడు ఇది ఫ్రమ్ రేర్ ర్యాబిట్ రేర్ హౌస్ అండ్ ఈ పెద్ద పోస్టర్ గిఫ్ట్ వచ్చింది. అది ముందే వచ్చింది, దాన్ని ఇంకా ఓపెన్ చేయలేదు, నాకు ఏముందా అని చెప్పేసి. ఇవి ఇప్పుడు వచ్చినాయి. సో ఇందులో ఆబ్వియస్లీ షర్ట్స్ ఉంటాయి. సో రెండు ఓపెన్ చేసి చూసాం తర్వాత. సో కపుల్ ఫస్ట్ అయితే జిమ్కి పోయి చూద్దాం. టైం వచ్చేసి నియర్లీ 7 అవుతుంది. సో ఈ మధ్య ఈవినింగ్ పోతున్నా జిమ్కి, ఎందుకంటే మార్నింగ్ పూట పోతే వచ్చి వండుకొని తినే వరకు చాలా లేట్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి మంచిగా నిమ్మలంగా వండుకొని 9-10 గంటలు లేచి వండుకొని 1 గంట వరకు తినేసి అట్లా చేస్తున్నాను అనమాట. సో అది ముచ్చట అల్లెచ్చుకూడదు జిమ్. సో జిమ్కి వెళ్ళే ముందు లెట్ మీ టెల్ యూ మై స్ట్రెంత్ సీక్రెట్. నేను ఇప్పుడు తెలుసు కదా మీకు, ఆల్మోస్ట్ 200 kg డెడ్ లిఫ్ట్ ఇది చేస్తున్నాను. నేను 250 kg ర్యాక్ పుల్స్ చేస్తున్నాను. సో మై స్ట్రెంత్ గోయింగ్ వెరీ వెల్. సో దాని వెనకాల ఉన్న సీక్రెట్స్ ఏంటంటే ఆబ్వియస్లీ ఏ వెరీ గుడ్ ప్రోగ్రామింగ్. సో మంచి ప్రోగ్రామింగ్, మంచి రెస్ట్ అండ్ దాంతోపాటు మంచి న్యూట్రిషన్. సో అందులో ఐ టేక్ మజిల్ బ్లేజ్ క్రియేటిన్ మోనోహైడ్రేట్. ఓకే, సో ఇది నాకు కావాల్సిన స్ట్రెంత్ గెయిన్లో నాకు పర్ఫెక్ట్లీ హెల్ప్ చేస్తుంది అనమాట. సో గో అండ్ బై యువర్స్ మజిల్ బ్లేజ్లో. ఇది అన్ఫ్లేవర్డ్, ఇది ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి మీకు కావాలనుకుంటే. దీంట్లో పర్ స్కూప్ 3 grams క్రియేటిన్ ఉంటుంది. సో నేను 5 to 6 grams పర్ డే తీసుకుంటాను. ప్రీ వర్కౌట్ కూడా 3 grams తీసుకుంటాను. పోస్ట్ వర్కౌట్ వే ప్రోటీన్తో పాటు 3 grams తీసుకుంటాను. ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్తో పాటు 3 grams, పోస్ట్ వర్కౌట్లో వే ప్రోటీన్తో పాటు 3 grams తీసుకుంటాను. ఓకే, సో అండ్ మజిల్ బేస్లో క్రియేటిన్ ఒకటే కాదు, మీరు మజిల్ బేస్లో వే ప్రోటీన్, క్లోత్స్, ఓట్స్, ఏది కొన్నా కూడా గోల్డెన్ బాయ్ ఎంబీ అని చెప్పి నా కూపన్ కోడ్ యూజ్ చేయండి, మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. సరేనా? అండ్ కూపన్ కోడ్ యూజ్ చేసినట్టు మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు ఇట్లా క్లోజ్ ఫ్రెండ్స్లో కానీ ఎట్లా పెట్టి నాకు తెలియజేయండి. బస్ మీరు మా కూపన్ కోడ్ యూజ్ చేసి ఇట్లా చేసిరని చెప్పేసి నాకు తెలియజేసినట్టు మీరు ఆ ప్రూఫ్ పెట్టిరంటే నేను ఆ స్క్రీన్ షాట్ తీసుకొని గివ్వే కూడా ఇస్తాను. సో ఇప్పుడు గివ్వే కొంచెం పెండింగ్ పడ్డది నాకు వేరే పనుల వల్ల. కాకపోతే గివ్వే మాత్రం నేను ఆపలేదు. అన్ని స్టోరేజ్ పెట్టుకుంటా. నేను ఒకటేసారి టక అందరికి ఇచ్చుకుంటా కూడా పోతా. ఒకసారి నెల ఇవ్వకపోయినా కూడా ఒకటే నెల మల్టిపుల్ పీపుల్ కూడా ఒకసారి ఇచ్చుకుంటా పోతా. అట్లా నేను అన్ని ఏమంటారు ప్లాన్ చేస్తున్నా. సో డోంట్ వరీ, గో పర్చేస్ యువర్స్. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. Living life, every day. వెల్ మీ యువర్ వోల్ఫ్, ద వైట్ వోల్ఫ్. అయిపోయింది వర్కౌట్, ఇప్పుడే ఇంటికి వచ్చినాను. సో ఇప్పుడు స్నానం చేద్దాం. స్నానం చేసి మన లాస్ట్ మీల్ ఏముందో తిందాం. అండ్ గిఫ్ట్స్ ఓపెన్ చేస్తే ఇవ్వాలి, ఇప్పుడే ఓపెన్ చేద్దాం, లేకపోతే రేపు ఓపెన్ చేద్దాం. ఏందనేది చూద్దాం ముచ్చట. అండ్ సో అట్లా పోతుంది కథ అంతా, కార్ఖానా అంతా. లెట్స్ సీ. సో గాయ్స్, వెనకాల ఉన్న బ్యాగులు ఉండే అవి మర్చి వదిలేసేరి బట్టలు ఉత్కనిక్కున్నాయి, అవి వేసినాను. సో వీళ్ళు ఏమంటారు
2 షర్ట్స్ వచ్చినాయి రేర్ ర్యాబీ నుండి. 2 షర్ట్స్ పంపుతున్నాను. సో వేసుకొని చూపిస్తాను మీకు ఎట్లున్నా. ఇప్పుడే స్నానం చేశాను, నేను గుండె వచ్చాను. అండ్ ఫోన్ మాట్లాడి చేసి మస్తు లేట్ అయిపోయింది. దిస్ వన్ కలర్. మ్యాండేటరీ పోజింగ్ ఇన్ బిట్వీన్. డైట్ ఇంకా షురూ చేయాలి నేను. జస్ట్ వర్కౌట్ ప్రోగ్రామ్ పంపించి చూడాను, వర్కౌట్ షురూ చేసిన. అది నా వెయింగ్ స్కేల్ ఏమంటారు వాడు డిలే చేసిండు. ఇవాళ కూడా పంపలేడు వాడు. మళ్ళీ ఇంకో ఆర్డర్ చేసిన. అది రేపు కూడా వస్తుండొచ్చు. అది రాగానే నేను మీల్స్ అన్ని ట్రాక్ చేసి ఎన్ని క్యాలరీస్ ఉంటున్న ప్రజెంట్ నేను అనేది దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని, సో దాని నుంచి మనం ఎంత డెఫిసిట్ కొడదాం ఏందనేది ప్లాన్ చేసుకుంటే దట్ విల్ బీ ద పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ ద మినీ కట్. ఓకే, సో దిస్ ఈస్ ది షర్ట్. హౌ ఇట్ ఈస్. ఎట్లా అనిపిస్తుంది షర్ట్? ఎట్లా ఉంది? బాగుందా? బాగుందా? డూ కామెంట్. ఈ కప్స్ పెట్టుకొని అది చేస్తే మంచిగా ఉంటుంది. అండ్ ఇది పర్లేదు, మంచిగా ఉంది. మరీ అంత టైట్ లేదు, మరీ అంత లూజ్ లేదు. ఇట్స్ కొంచెం లూజ్ ఉంది అనుకోని, బట్ పర్లేదు. ఇట్లా రిలాక్స్గా ఉండాలి. మరీ ఎక్కువ టైట్ లేదు షర్ట్లు, ఏమంటారు అదనమాట. వాటర్ బ్లాక్లోనే ఉండవచ్చు. సో అండ్ దిస్ ఈజ్ అనదర్ వన్. లూజ్ అయినాయి కదా. యాక్చువల్లీ ఇవి ఎం సైజే పెట్టాలి, ఎందుకంటే ఇవి బ్రాండెడ్వి రీరాబిడ్ కాబట్టి ఎం సైజే మస్తు అయిపోతాయి. బట్ ఇవి ఎల్ సైజ్ ఉన్నాయి, సో లూజ్ ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఎక్కువ లూజ్ అనిపిస్తున్నాయా? ఇంకా నచ్చిపోతే ఇట్లనే ఉండాలి, మరీ టైట్ ఉండద్దు. ఏమంటారు? దట్స్ ఇట్ గైస్. ఇంకా పెద్ద ఫ్రేమ్ ఉంది, అది ఇప్పుడు ఓపెన్ చేసి ఒక్కలేదు. రేపు ఓపెన్ చేసి చూద్దాం. The next day. సో హే గాయ్స్, ఎప్పుడే ఏమంటారు స్నానం నేను చేసి వచ్చినాను, జిమ్ నుండి వచ్చినాను యాక్చువల్లీ. సో ఇప్పుడు మీకు ఈ మధ్య కొంచెం బ్లాగులు రావట్లేదు, జరా అప్డేట్లో ఉండట్లేదు, నేను కొంచెం బ్లాగులు ఎంబడెంబడి వేయట్లేదు అది అని చెప్పి మీకు కంప్లైంట్ చేస్తున్నారు, విచ్ ఇస్ ట్రూ, రియలీ ట్రూ. కాకపోతే అది ఎందుకురా అంటే మీకు సర్ప్రైజ్ ఉంది, అది ఇప్పుడే చెప్పాను నేను. అది సర్ప్రైజ్ పెట్టి లాస్ట్కి ఒకటేసారి సడన్ సర్ప్రైజ్ ఇస్తాను. సో చేస్తున్నాం అనమాట మనము. సో దానికోసం అని చెప్పేసి మరీ ఇక దాని వంకతోని మరి దాంతోనే లీలమైపోయి ఉన్నా అది అని చెప్పి కాదు, కొంచెం కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్ ఉందన్నమాట. అప్పట్లేక ఇప్పుడు నేను ఎక్కడైనా వెళ్దామన్నా, ఏమైనా చేద్దామన్నా, ట్రిప్పులు వేద్దామన్నా, అవ్వదామని ఇవేద్దామన్నా కూడా ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. కొంచెం వెనకమంగలు అవుతున్నా. సో అట్లా అని చెప్పేసి అదనమాట. ఒకసారి అది క్లియర్ అయిపోయిందంటే మళ్ళీ ఇక మన కంటెంట్కి అదుపులు ఉండవు, ఇక మొత్తం ఇచ్చి పాడేసుడు ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ ఆ సర్ప్రైజ్ది ఆ బెదరంబలి దవాన అంత సభ్యంగా జరగాలి, అంతా బాగుండాలని చెప్పి విష్ చేయండి నాకు. అండ్ నాది యాప్ కూడా నేను లాంచ్ చేయబోతున్నా తొందరలోనే. సో దానికి కూడా మంచి సపోర్ట్ వచ్చి మంచి రెస్పాన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఎట్లయితే ఎదుగుతున్నామో, ఎట్లయితే 1 మిలియన్కి దగ్గర వెళ్తున్నామో, అట్లా హేట్ కూడా ఇంకా చాలా వస్తుంది. బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద జర్నీ. హేట్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ద జర్నీ. ఒక మనిషి సక్సెస్ అవుతుందంటే ఇక వాడిని చూసి అది ఇది అనేటోళ్ళు చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. బట్ అబ్బా ఇగో బై నా నియత్ నాతోనే బై, నేను ఇగో ఒట్టే చెప్తున్నా, నా నియత్ నాతోనే. నేను ఎంత నిస్వార్థంగా ఉంటా, మనసులో ఎంత కల్మషం లేకుండా ఉంటా, ఎవరి మీద కుళ్ళు కుతంత్ర పెట్టుకోకుండా ఉంటా అనే సంగతి నాకు తెలుసు, ఆ పైన బజరంగ్ బలికి తెలుసు. ఆయన ఈడు మంచోడరా, ఈడు ఈయనతో అంత మంచి జరగాలి అని చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఉంటే చాలు, నాకు ఇంకా ఏం అవసరం లేదు. అర్థమైందా? ఈ మనుషులకి నేను జస్టిఫికేషన్ ఇచ్చేసి ఈ మనుషులకి నేను అది ఇది అని చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే వీళ్ళు పూరంబోకు నా కొడుకులు, వీళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు నాకు. ఆ బజరంగ్ బలికి తెలుసు నేనేందో, నేను ఎంత నియతగా ఉంటా, ఎంత నిస్వార్థంగా ఉంటా. నా జిందగీలో ఇప్పటివరకు నాకు అన్యాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి తిరిగి నేను అది చేయాలి ఇది చేయాలి అది ఇది కుళ్ళు కుతంత్రాలు అయితే పెట్టుకొని పోయి ఏమంటారు మొడ్డ మీద పెట్టేసి వెళ్ళిపోతూనే ఉంటా. ఇక వాళ్ళని దేకకుండా అది చేయకుండా నా టైంకి వచ్చినప్పుడు నాతో వాళ్ళకి ఏమైనా అవసరం పడ్డప్పుడు అప్పుడు నేను ఏం చేయాలని వాళ్ళకి అది చేసి మొడ్డ మీద పెట్టేసి వెళ్ళిపోతూనే ఉంటాను. అంతే తప్ప వాళ్ళని అది చేయాలి ఇది చేయాలి డిఫైన్ చేసుకోవాలి అట్లా చేయాలి ఇది చేయాలి కుళ్ళు కుతంత్రాలతో అయితే నేను ఇప్పటివరకు లేను. ఆ నీయతే నన్ను ఇప్పటివరకు ఇంత సక్సెస్ఫుల్గా నడిపిస్తుందని చెప్పి నేను నమ్ముతాను. సో అదే అనమాట. అండ్ జర ఎమోషనల్ వెళ్ళిపోయింది అనుకుంటాను ఇప్పుడు. సో ఆ ప్యాకేజ్ ఏముందో, దాంట్లో ఫ్రేమ్ ఏముంది ఇప్పుడు ఓపెన్ చేసుకుంటారు చూద్దాం. అండ్ తదుపరి కర్తవ్యం ఏమైందనేది చూద్దాం. ఒక చిన్న పని మీద బయటికి పోతున్నా, మీతో నేను వచ్చినాక కలుస్తా. పేరు చిన్న పనే, కానీ పని బాగా గుద్దలని చేసిన పని నాకు.
ఇప్పటికి మూడోసారి పని చేయడానికి పోవట్లేదు. ధమాకా చిన్న చిన్న మిస్టేక్ల వల్ల పెండింగ్ కూడా వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. సో అది వచ్చాడు వెనకడే తెరుగు శరం హే తెరుగు తోడా సా భీ శరం హే. ఏది అది బుక్ చేసింది ఎవరికో కానీ సినిమా పోదాం నడరా పోయి మనం ఇద్దరం పోదాం రా నడుపు. సో గాయ్స్ టూ ప్యాకేజెస్ 2 స్టాక్స్ రెడీగా ఉన్నాయి. ఏంది మన గివ్ అవే తీసుకొచ్చిన స్టాక్లు అన్నమాట. అవి వే ప్రోటీన్, క్రియేటిన్ అండ్ ప్రీ వర్కౌట్ అవి రెండుగా ఉన్నాయి. కాకపోతే నాకు టైం దొరుకుతలేదు ఏమంటారు గివ్ అవే ఇది ఇవ్వడానికి అనమాట. సో అందుకని చెప్పి డిలే అవుతుంది. అండ్ ఇంకోటి అవి రావడానికి కూడా డిలే అయినాయి కొన్ని రోజులు. ఓకే, సో అన్నీ కలెక్ట్ చేసి పెడుతున్నా ఒకేసారి రప్ప మీరు అన్నీ నాకు ఏమంటారు బై చేసింది అవి స్క్రీన్ షాట్లు పెట్టుర్రి. నేను అన్నీ ఒకరొకరు పేర్లు రాసుకొని ఇక ఏదైనా ప్లాన్ చేస్తుంది దాన్ని ఎట్లా సెలెక్ట్ చేయాలని అని చెప్పేసి ఏదైనా ఒకటి ప్లాన్ చేసి సెలెక్ట్ చేసి ఒకరొకరిని పిలిచి ఇస్తూనే ఉంటా గివ్ అవేలు. సో అదనమాట ముచ్చట. అండ్ ఇప్పుడు సినిమా పోదామని కూడా సినిమాలన్నీ దాచదాల సినిమాలు ఉన్నాయి, ఏం సినిమాలు బాగాలేవు. సో ఇప్పుడు స్నానం చేసి చాయ్కి పోయి జర అట్లా లోన్ పని వేయడానికి ట్రై చేసాం. ఇట్స్ బ్యాక్. సో గాయస్ ఏదైతే అది గిఫ్ట్ వచ్చిందో అది వచ్చి చాలా రోజులు అవుతుంది. సో అప్పుడు నాకు ఏమంటారు చూస్తారు కదా అంతగానో బిజీ ఏం చేస్తున్నావు బ్రో, నువ్వు ఏం పీక్ మార్ చేస్తున్నావు బ్రో అని చెప్పి నన్ను మాత్రం అడగకూరు. ఎందుకంటే ఏం చేస్తున్నావు నాకు కూడా తెలియదు. అటు పోతున్నా ఇటు పోతున్నా అది చేస్తున్నా ఒక సీక్రెట్ ఉంది, అది మీకు చెప్తే మీకు రివీల్ అయిపోతుంది అని చెప్పి మీకు చెప్తలేను. అది ఒక సర్ప్రైజ్ ఉంది, అది మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిన సర్ప్రైజ్ ముంగడి ఇస్తుంది దాని గురించి. ఓకేనా, సో అందుకని చెప్పి మీకు ఇప్పుడు ఏం చెప్తలేను. సో ఇప్పుడు అది ఫోటో ఫ్రేమ్ అని అయితే తెలుస్తుంది, పెద్ద ఉంది చాలా పెద్దగా. సో అది ఫోటో ఫ్రేమ్ అని అయితే తెలుస్తుంది, కాకపోతే అది ఏం ఫోటో ఫ్రేమ్ దాంట్లో ఏముంది అనేది అయితే తెలియదు. సో ఓపెన్ చేసి చూద్దాం వాట్ ఈజ్ ఇన్ ఇట్ అని చెప్పేసి. సో ఇంకో దిస్ మచ్ బిగ్ ఎంత పెద్ద అవుతుంది చూసిరా, నా అంత పొడుగు ఉంది ఇది, నా అంత పొడుగు ఉంది. సో అమ్మా ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం ఏముంది. ఫ్రమ్ దీపు అంట, దీపు అని అమ్మాయి పంపించింది, ఫ్రమ్ దీపు అని చెప్పి. సో లెట్స్ ఓపెన్ దిస్ అండ్ సీ వాట్ ఈజ్ ఇన్ ఇట్. మా ఇప్పటికే ఎంతసేపు అయితే ఎట్లా. సో ఓ అరే వా, గెజర్ ఏముందో, చాలా మంచి సర్ప్రైజ్, చాలా గొప్ప సర్ప్రైజ్ ఉంది ఇది. గెజర్ ఏముందో ఒకసారి చూసుకున్నా రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పి. మళ్ళీ నా ఫోన్ ఒక్కోసారి మధ్యలో చేయిస్తుంది అందుకని చెప్పి. సో కానీ ఇవన్నీ చెప్తున్నా కదా, ఇవన్నీ నేను ఒకవేళ ఏమంటారు ఇప్పుడు మీరు పంపించే ఈ గిఫ్ట్స్ కానీ ఇవన్నీ ఈ గిఫ్ట్స్ ఇవన్నీ నేను ఒకవేళ ఏదైనా కింద మీద అయ్యో అజ్జయ్యో ఇదయో రేపనాడు ఒకవేళ నేను ఈ కంటెంట్ మేకింగ్ బంద్ చేసానా లేకపోతే ఇంకోటి అయ్యి ఏదైనా అయినా కూడా ఇవన్నీ నాతో ఉండిపోతాయి. సో ఇవన్నీ ఒక మెమొరీగా ఉండిపోతాయి నా దగ్గర. ఇంత అభిమానం చూపించిర్రా నా పైన, నేను గిఫ్ట్లు పంపించిర్రు నాకు, ఇంత చేసిర్రు, ఇది కథ కార్ఖానా అని చెప్పేసి ఇవన్నీ ఒక మెమొరీ కింద ఉండిపోతాయి నాకు. ఇప్పుడు ఈ ఫ్రేమ్లే కానీ ఇవి చూసినప్పుడల్లా ఈ ఫ్రేమ్ ఉన్నంత వరకు ఇది ఉండిపోతుంది ఇట్లా గుర్తింపు, ఒక చిహ్నం. వావ్ ఇట్స్ గుడ్, సో బ్యూటిఫుల్. కాకపోతే అంటే వీళ్ళు నన్ను అంటే ఫోటో నన్ను అడగలేదు, నన్ను చేయలేదు కాబట్టి వాళ్ళు చేసి పంపించారు కాబట్టి నార్మల్గా సోషల్ మీడియాలో ఉన్న ఫోటో అది తీసుకురు కాబట్టి అండ్ ఇది కొంచెం క్లారిటీగా రాలేదు. కాకపోతే ఇట్స్ వెరీ వెరీ గుడ్. ఇదిగో కనిపిస్తుందా, నాది మా డాడీది చిన్నప్పటి నా బర్త్డే అప్పటిది ఫోటో, ఇది ఫ్రేమ్ కట్టి పంపించినారు. థ్యాంక్ యూ సో మచ్ దీపు. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఫ్రేమ్ కొంచెం బెండినట్టుంది, ప్లస్ ఇది ఓకే ఇది ఎట్లా వచ్చింది షైనీగా రాలేదు. లాస్ట్ టైం నేను ఒకటి అది నార్మల్గా నేను ఒక వీడియో చేసి ఉంటే కదా ఫోటో ఫ్రేమ్స్, ఆయన సపోజ్ చేసి ఉండే ఇంకా దీనికంటే. అండ్ లాస్ట్ టైం కూడా ఒక ఫోటో పంపించారు నాది, నా ఫ్రేమ్ని చేసి పంపించారు. ఇట్లా మీదికి వెళ్ళి షైనీ ఎఫెక్ట్ వచ్చింది.
అది ఇంకా దెబ్బ వస్తుంది. ఇది కూడా బాగుంది, కాకపోతే దీంతో కంపేర్ చేస్తే అది ఇంకా దెబ్బ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దీపు, థ్యాంక్ యూ సో మచ్. See, look, me and my dad. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఇదే అనమాట ఫోటో ఫ్రేము. మీకు అందులో క్లియర్గా అనిపించలేదు ఎప్పుడో వీడియో చూసినా, అందుకని చెప్పి మళ్ళీ చూపిస్తున్నా. సో లుక్, బాగుంది కదా. కొంచెం క్లారిటీ మిస్ అయింది, కొంచెం పిక్సెల్ ఇదైపోయింది, కాకపోతే నైస్, విచ్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫోటో ఫ్రేమ్ అని ఎక్స్పెక్ట్ చేసిన, కాకపోతే నాదే ఏదో ఒక ఫోటో ఉంది అనుకున్నా, కానీ ఇట్లా డాడీది నాది ఈ ఫోటో ఉందని అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. లెట్స్ గో మెయిన్. రాయా నారా బాగానే ఉంటుంది, పర్లేదు. 1 time వాచ్ మూవీ. సెంట్ ఉంది వ్యాక్సిన్ దగ్గర, కొట్టేద్దామా, కొట్టి పడేద్దాం. బాగుంది రో. ఏ డమ్మీలు కాయస్ ఇవి, 50 రూపాయల మాల్. ఇది ఈడో డమ్మీ కాడు, 50 రూపాయల మాల్ మాట్లాడాడు. చూసు అప్పుడు చీకటి ఉండే కానీ లైట్ అయ్యి కానీ కనిపించింది డమ్మీ అని చెప్పి. గాయస్, ద చెఫ్ మేట్ కిచెన్ స్కేల్ వెయింగ్ మిషన్ వచ్చింది. ఇక రేపు నుండి మొత్తం ఇక గ్రాములు జోక్కొని తినాలి. ఇక ప్రెప్ షురు వేయాలి, ఇక మినీ కట్ షురు. చూసాం ఇది పనిచేస్తుందా లేదా. ఇట్లా ఓపెన్ ఇచ్చాడు. విల్ చెక్ దిస్ ఫస్ట్. రబ్బర్ వెయిట్ ఉన్నది ఒకటి కావాలి, ఇది కరెక్ట్ చూపిస్తున్నా లేదా చూసుకొని. నేను ఆడుకొని నూతనే అది బోధం తీసుకోలేదు, నేను కూర్చోవాలంట. 185 grams బరాబర్ ఉందా? ఎట్లా చెప్తున్నావురా? 185 grams ఉంది కదరా. ఇది 185 ఉందని ఎట్లా చెప్తున్నారా నువ్వు? 185 grams ఉంది కదా, బాగా 185 చెప్తున్నా. ఏదైనా ఉంటే ఇది తెలుస్తుంది. 2-3 సార్లు పెట్టినా కూడా అదే చూపిస్తుంది వెయిట్. కానీ వెయింగ్ మెషిన్ ఇదారా 699. ఓ టెస్ట్ కావాలి, నీకు టెస్ట్ కావాలి కదా. ఈయనదా ఇది? నీకు టెస్టే కదా కావాలి. సరే నీకు తప్పునరా, నీకు తప్పునది. అది కూడా అంతే చూపిస్తుంది రా. 186 ఉండాలి, 185 ఉంది, తప్పు చూపిస్తుంది. అయితే నీది కరెక్ట్ చూపిస్తుందా? అది 185 చూపిస్తుంది కదా మరి. 186 వచ్చింది బరాబర్. ఓకే గుడ్. చూసినావా? టచ్ స్క్రీన్ రా ఇది. టచ్ స్క్రీన్ 100 రూపాయలు అంతే చూపిస్తుంది. 100 రూపాయలు ఇది. 100 రూపాయలు కొన్నారా? 300-400 చూపించింది కదా. అది కూడా నాకు 100 రూపాయలు వచ్చింది ఆఫర్లో తీసుకున్నట్టు. ఎట్లుంటది? బ్రాండెడ్ రా ఇది, సాధిస్తుంది. నా దగ్గర ఫస్ట్ ఇదే ఉండే రా, ఖరాబ్ అయింది. రిజల్ట్స్ ఏం వచ్చినాయి అది ముఖ్యం. ఉండొద్దు. చూడండి కూడా ఎంత మంచిగా ఉంది, స్మార్ట్ గా. టచ్ స్క్రీన్ ఇవో దీనిపైన మంచి ప్లేట్ ఇచ్చిండాడు ఫుడ్ పెట్టుకోనికి. నీదేంది అంత దినాలు దక్కుంది. ప్యాన్ లెక్క ఇచ్చిండాడు ప్లేట్ దీనిపైన మంచిగా ఫుడ్ పెట్టుకోనికి. ఫుడ్ డైరెక్ట్ ప్లేట్ కూడా అవసరం లేకుండా ఫుడ్ డైరెక్ట్ ఇట్లా దీనిపైన వేసేయచ్చు. ఇట్లా ప్యాన్ లెక్క ఉంది చూసినావా, ఇది పెట్టి దీనిపైన వేసుకోవచ్చు. చిన్న చీప్ ప్రొడక్ట్స్ కొంటాడు. దీని సర్వీసింగ్ ఇవ్వాలి పోయి, దీని సర్వీసింగ్ ఇప్పించి ఈ 2 సైడ్ మిర్రర్లు తీసేసి కొంచెం మాడిఫై చేసుకుంటాను. బండి నేనే పెట్టేసుకుంటారా. ఇక ఎగ్జాస్ట్ అయిపోయి నేనే నడుపుకుంటా. ఇక నీ దగ్గర ఉంది కదా యాక్టివా? మరి బయటకు పోయినప్పుడు అది వేసుకోదాం. లోగా తిరిగినప్పుడు నీ బండి వేసుకోదాం. మరి నమ్ముదంటే నీ దగ్గర బండి లేకుండే వచ్చేసింది కదా బండి. 2 types ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. ఎక్కడికైనా మీటింగ్స్ పోవాలంటే కద్దరు వేసి ఆ బుల్లెట్ తీసాం. గలీలో తిరగాలనుకుంటే యాక్టివ్ వేసుకొని పోదాం. స్టాండ్ తీయలేదు. మరి ఎట్లా చదివి కొంచెం వద్దా? చాయ్ ఇక రేపటి నుంచి కట్ షురు చేస్తున్నా కాబట్టి చిన్నవాడు నాకు బటర్ స్కాచ్ తినిపిస్తుంది. ఆడే తినిపిస్తుంది. ఇక రేపు లాస్ట్ ఇవ్వాలి. ఒకసారి ఏం సావరా చెప్పిన నువ్వేమని తీసుకుంటే మాకు ఇప్పించాలని చెప్పిన కథ. మళ్ళీ మాట ఏం సావరా ఇక దాని మీద పట్టుంది. కృష్ణ చిన్నగా ఖాతాలో ఒక బటర్ స్కాచ్. చిన్న ఖాతా ఇప్పుడే కంప్లీట్ చేసి లేదు. చిన్నగా ఖాతాలు రాసుకో. లేదన్నా మనం ఒక వీడియో తీసి బయట లేదా నవీన్ గారు ఇట్లా మొత్తం ఒక 500 మొత్తం లెక్క పెట్టి ఎగ్గొట్టి పోయిందని చెప్పి
చూసినావా రే అట్లా ప్రేమ రా పిచ్చపోన్ ముఖం కనిపిస్తున్నట్టుంది ముఖం మొత్తం మూసుకొని ఫ్రీగా ఇస్తాను ఎవరికి అన్నారు నువ్వు తీసుకుంటావా ఫ్రీగా లేదా? ఇస్తున్నా అంటే నువ్వు నీ తీసుకుంటావా ముఖం లేదా? లేదు. దీని మొదలు నీ కొట్టేసే ముఖం మాట లేదు. చెప్పు నువ్వు కూడా నేను కూడా తీసుకుంటావా? తీసుకుంటా కొట్టును నీకు ఏం కావాలా ఇప్పుడే డాక్టర్ అయితే ఆడు నీళ్ళకి అనుకుంటున్నావు పుక్కల రాగానే దిగితే నీకు రెడీ ఉంటాడు అనుకుంటున్నావు నీకేం కావాలి రాగానే కూడా మండే నుంచి స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి నువ్వు తీసుకో మొదగా తీసుకో సిల్లి అటు తీసుకో కంప్లీట్ ఇలా కాస్ట్లీ ఏముంది చూసినావా నా లవడేం కాదు ఇది తీసుకుంటే తీసుకో లేకపోతే దింగే కాస్ట్లీ లవడా లేదు ఇది తీసుకుంటే తీసుకో లేకపోతే దింగే చాక్లెట్ చాక్లెట్ నువ్వు కాస్ట్లీకి ఇచ్చి పెట్టకు ఆగు 45 రూపాయలు లాస్ట్ అది 40 ఎందుకు రాదు 45 రూపాయలు నీ మాట వింటున్నా 35 35 రైట్ నువ్వు అట్లా ఆడు చూసినావా 15 రూపాయలు ఎక్కువ ఉందని ఇదే తీసుకుంటూ చూసిన వాడు 45 35 15 రూపాయలు ఎక్కువ ఉందని ఇదే తీసుకుని చూసిన వాడు 15 రూపాయలు ఎక్కువ ఉందని అదే తీసుకుంటాడు 15 రూపాయలు తక్కువ ఉంది 80 రూపాయలు 30 ఇదే 45 ఫ్రీ ఇస్తాను కరెక్ట్ తీసుకో ఇగో ఈ పుగ్గాలు ఎడుకో తీసుకోపోతురు ఎడుకో ఇప్పుడే ఏంటది సర్ప్రైజ్ చెప్పండి సర్ప్రైజ్ అంట వారాపై ముంట వచ్చి కూర్చోరా అని కూర్చొని ఇంకేం కుదరం వస్తుంది అది అని చెప్పి తీసుకోపోతారు సో ఇది తీసుకోపోతారు పోయి చూసాం ఏందో ముచ్చట ఆయన బయాస్కాయలా బండి పట్టుకొచ్చాడు పెద్దది ఆడు ఏం చేస్తాడేమో అనుకుంటా పెద్ద ఒక కారు పట్టుకొచ్చినాడు ఇప్పుడు కార్లో పోతున్నాం అనమాట సో వెయిట్ ఏమరా మైక్ సెట్ పెట్టించినవరా లీడ్ వరకు వస్తుంది సౌండ్ ఇడి వరకు వస్తుంది ఎవరా సౌండ్ అది ఇటు దేనికి ఒక గుద్ది పడదేటట్టు ఉండు సో గైస్ దిస్ మై మేబీ దిస్ మై లాస్ట్ బ్లాగ్ గైస్ బయాస్కాయలా వీడు సౌండ్ పాటలు ఇద్దరం పెట్టిండు అరే వెనకాల ఎయిర్ బ్యాగ్లు వస్తాయిరా ముంగడ కూర్చున్నా ముంగడ కూర్చో నేను వెనకాల ఎయిర్ బ్యాగ్లు వస్తాయా ముంగడ కూర్చా గాయస్ సో గాయస్ ఇప్పుడు మేము జల్పల్లి దగ్గరకు వచ్చినాము ఏం లేదు ఇక్కడ గణేశులు ఇవి తయారు చేస్తారనమాట సో ఇక చూద్దామని చెప్పి తీసుకొచ్చారు అక్కడ గంతే అంతే ఇంకేం లేదా గంతే గాయస్ ఈడ ఈ మాడలు నమ్మకూరి ఈడ ఎవరన్నా నమ్మూరి ఈ నమ్మకూరి చూసారా ఎంత పెద్ద ఉంది చాలా పెద్ద ఉంది ఇది ఫోన్లో కనిపించదు హైట్ చెప్పకాయలు వాడితే తెలుస్తుంది ఈ ఒకటి చూసినా ఇగో ఇది చూసిన ఎంత పెద్ద ఉంది ఆడున్నాడు ఆడు ఇగో చూడు చాలా మొత్తం అన్ని భారీ ఉన్నాయి భారీ ఎత్తున విగ్రహాలు చాలా పెద్ద ఉన్నాయి ఆడనేమో లైన్ ఒక 4-5 సేమ్ ప్యాటర్న్ ఇవన్నీ సేమ్ ప్యాటర్న్ ఉన్నాయిరా మొత్తం అన్ని సేమ్ ప్యాటర్న్ ఉన్నాయి అవన్నీ మొత్తం సేమ్ ఉన్నాయి ఇంటికి పోయి బండి పెట్టేసి వస్తే మనం ఫ్రీగా పోవచ్చు ఎడికాను బుల్డే కాదు బుద్ధ బల్లి దాన్ని చెప్తాను సో గాయస్ ఇప్పుడు రాహుల్ గారి బర్త్డే ఉండే మొన్న అప్పుడు దావత్ లేడు ఇప్పుడు దావా తీసుకున్నాం ఏం రాదా మైఫిల్ తిందామా మైఫిల్ మైఫిల్ నడవదు కానీ ఏది కూడా మరి కృతంగా అమ్మా నేను కూడా అరే నేను నాన్ వెజ్ తిన్నాక చాలా రోజులు అవుతుందరా మైఫిల్ ఇక్కడ ఉంది కదరా మైఫిల్ వద్దు ఎందుకు మైఫిల్ వద్దు మనం ఇంటికి పోయి పెట్టేసి మనం బండ్ల మీద పోవాలి మనం ఎందుకు బండ్ల మీద ఇట్లనే సీదా కూడదాం ఒకటే రోడ్డు కదా మళ్ళీ బండ్ల మీద ఎందుకు మళ్ళీ ఇంకా బండ్ల మీద ఎందుకు రా సీదా కొడితే అయిపోతుంది 2 ఫ్లైఓవర్లు దిగితే ఆడికే ఉంటాం సీదా నడరా కృతంగా పోదాం ఏమన్నా వచ్చినా అదేం లేదురా అదేం లేదురా నాడు ఇక కృతంగా పోదాం దొరుకుతుంది వెజ్ అన్లా ఉంటుందిరా వెజ్ అన్లా चलो गाइस राहुल भाई की दावत आज लेंगे రాహుల్ భాయ్ కి లేంగే చెప్పండి చలో గాయస్ చలో సో గాయస్ ఇప్పుడే కృతంగా వచ్చినాం సో లైట్ గా మన తినేస్తే ఇవాళ నాన్ వెజ్ తింటున్నా నేను లైట్ గా వెరీ లైట్ బ్యాచ్ చూపిస్తా గాయస్ ఫస్ట్ అయితే ఒకటి నాటుకోడి చికెన్ కర్రీ అండ్ ఒకటి ఆంధ్ర మటన్ కర్రీ ఒకటి చెప్పాం 10 పుల్కాలు చెప్పాం వచ్చిన తర్వాత ఏం తినా చూద్దాం ఫుడ్ మీకు చూపి అని మీరు డిష్ పెడతాం